ఇప్పుడు గుడ్డొచ్చి కోడిని ఎక్కరిచ్చింది అన్నట్టు చిన్నారెడ్డి పార్టీకి తీసేయాలన్నట్టు. ఇప్పుడు మెగారెడ్డిని గాంధీ భవన్ ఏది ఇస్తుందో చిన్నారెడ్డి పార్టీకి తీసేయాలన్నట్ట. ఇదంతా గుడ్డొచ్చి కోడిని ఎక్కరి అది చేసినట్టు ఉంది కథ ఇది. ఎవరే ఏం చేసినా కానీ మొత్తానికి అంటే పూటకొమ్మడ మాట్లాడితే లీడర్ అవుతాడా? ఆడ తప్పని ఎవరమన్నాడు? ఎవడు పోమన్నాడు కాంగ్రెస్ పార్టీలకి? ఎక్కడేం దొరుకుతుందో ఆశగా పోయినా నువ్వు, దొరుకుతలేదు. నీకు అక్కడ ఉంటేనే మంచిగా చేసారా మంచిగా ఉండే అని చెప్పని ఇప్పుడు అంటారు. మరి నిజమే, అది ఉండాలి కదా ఆలోచన జ్ఞానం. తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తే గిట్లే ఉంటుంది. తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తే గిట్లే ఉంటుంది. ప్రజా జీవితం లోపల ఏదైతుందో శాశ్వత ఇలా ప్రజా ప్రయోజనాలు ఆలోచించాలి, శాశ్వత ప్రజా ప్రయోజనాలు ఆలోచించాలి. ప్రతిపక్షంలో కొనసాగడం అనేది ఇట్స్ ఏ రియల్లీ బట్ కాన్స్టిట్యూషన్ గివెన్ ఆపర్చునిటీ. రాజ్యాంగం ఇచ్చిన అదొక గొప్ప అవకాశం అంటున్న ప్రతిపక్షం, దాన్ని చులకన చేయకూడదు. నేను నా ప్రజా జీవితం చెప్పంటున్నా కానీ నేను టీడీపీ ప్రభుత్వం ఆయన వల్ల 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాయి. 96, 99 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నా, 4 సార్లు. నా 4 సార్లు చట్టసభకి ఎంపికై నేను ప్రతిపక్షంలో నేను గుర్తింపు తెచ్చుకున్నా. ఇవాళ మళ్ళీ నేను ఏదైతుందో అధికార పార్టీ వదులుకొని ప్రతిపక్షానికి వచ్చింది. ఇవాళ మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు అధికారం ఉండి కూడా అధికార పార్టీలు కొనసాగే అవకాశం ఉండి కూడా ఏదైతుందో నేను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని ఒక భావనతో ఏదైతుందో ప్రజా జీవితం అంటే అధికారం అనుభవించడం కాదు. ప్రజా జీవితం అంటే అధికారం అనుభవించడం కాదు. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలి, ప్రజా సమస్యల పరిష్కారం కూడా పాటుపడాలి. నీకు రాజ్యాంగం నీకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి. రాజ్యాంగం నీకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి. Procedure of admission. They have got their own procedure of admission. They have got their own procedure of teaching. కేంద్రీయ విద్యాలయం నీకైతే నీకు ఆ చేరికకు విద్యా విధానం అనేది ఉండాలి కదా. అది ఏది లేక అవన్నీ వటక చేయడం పెట్టేస్తానంటే కలగూర గంప చేస్తా అని చెప్పానంటే ఇవాళ ఇప్పటికే ఏదైతుందో సమాజం తప్పకుండా ఏదైతుందో వాస్తవానికి గ్రహిస్తారు. వాళ్ళ బలహీన వర్గాలకు ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారు వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టడంతో వీళ్ళ ఏ వర్గం అనే కాదు, దళితులు వీళ్ళ ఎస్టీలకు 6% ఉన్న రిజర్వేషన్ 10% చేసింది. గిరిజనులకు ఏదైతుందో 6% ఉన్న రిజర్వేషన్ 10% చేసిన విచ్ ఈజ్ ఓవర్ అండ్ అబౌవ్ 50%. which is over and above 50%, it has come to 54%. వీరు ఇచ్చిన 4% అదనంగా ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఏదైతే 50% సుప్రీంకోర్టు క్యాప్ అన్నదో దాన్ని మించి 4% అదనంగా అమలు చేస్తున్న ఎస్టీలకు. దట్ ఈస్ ది కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానమే. కాబట్టి ఏదైతుందో ఇలా బలహీన వర్గాల అభ్యున్నతి, ఒకటే కులవృత్తుల ప్రోత్సాహం అనేది అవుతుందో ప్రస్తుత జీవన విధానం లోపల కులవృత్తులు అనేది అవి ప్రధానమని చెప్పట్టున్నా. అది ఆ కులవృత్తులతోనే వాళ్ళ జీవనం కొనసాగుతుంది. ఆ కులవృత్తులు ప్రోత్సహింప చేయాలి తప్పనిసరిగా. నువ్వు కేసీఆర్ గారు 20+5 25 ఇచ్చింది కదా, నేను 50 ఇస్తానంట ఏదో చెప్పిండు. ఇక గొల్ల కుర్మలకు అన్నీ చెప్పుకుంటే వీడు పాట పాడిండు. ముఖ్యంగా విద్యా విధానానికి సంబంధించి ఏదైతున్నదో వీళ్ళు మీరు ప్రస్తుతం కొనసాగుతున్న రెసిడెన్షియల్ స్కూల్స్ వాటికి ఎక్కడికెక్కడ సొంత భవనాలు ఏర్పాటు చేయండి.
ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి కావాలి, ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి కావాలి. అవి ఎక్కడైతే కొనసాగుతున్నాయో అక్కడ కూడా అభివృద్ధి కావాలి. నువ్వు అక్కడికి తరలించి ఏదైతుందో నేను కేంద్రీకృతం చేసి నేను ఎక్కడో చేస్తే ఒకటే కాలని చెప్పానంటే ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నాయో అక్కడ నుంచి లోటు కనబడుతుంది. నువ్వు ఎక్కడికి వారి తరలించదలుచుకున్నావో అక్కడ లోటు కనబడుతుంది. నువ్వేదైతుందో కేసీఆర్ గారు ఏదైతున్నదో ఆయన 10 సంవత్సరాల పాలనలో 652 పాఠశాలలు ఆరంభింపజేసిండే. కేసీఆర్ గారు ఆయన పాలనలో 652 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతుందో నూతనంగా ఆరంభింపజేసిండు. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో 261 ఉంటే మోర్ దెన్ 100% ఇంక్రీజ్ చేసిండు. నువ్వు కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవా రేవంత్ రెడ్డి, ఓ బొమ్మ పెట్టుకోలేదు నీ ఆఫీస్లో. రేవంత్ రెడ్డి గారు నిజంగానే అంటుంది, తప్పేముంది అందులో? నీ ఆఫీసులో ఏదో కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకోవా ఒకటి, ఆయన ఆదర్శంగా తీసుకో. ఆయన ఏ విధంగా ఏదైతుందో రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకుపోయిండో, ఏ విధంగా దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో తోడు నిలిచిండో నీకు ఎప్పటికీ మదిలో మెదలాలి, ఎప్పటికీ మదిలో మెదలాలంటే కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకో. ఆలోచించే, రాత్రి నిద్రలన్నా ఆలోచించారా నాయన? ఎప్పుడు ఏదైతుందో విమర్శకి పరిమితం కాకు. థ్యాంక్ యూ. ఈ ఎగ్జాక్ట్లీ బాబు, మీరు అన్నట్టు ఏదైతుందో ప్రపంచ స్థాయి విద్యా బోధన సౌకర్యాలను కల్పిస్తా అని చెప్పండి చెయ్యు అంటున్నాం మేము. నువ్వు ఏ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తా అని చెప్పంటున్నావో ఇవాళ కొనసాగుతున్నటువంటి యొక్క గురుకుల ఆశ్రమ పాఠశాల తరలించడం కాదు, వాటిని మెరుగుపరచాలంటే యాజ్ ఇట్ ఈజ్ యూ కెన్ ఇంప్రూవ్. అక్కడే ఏదైతుందో అల్లీపూర్లోకి 5 ఎకరాల స్థలాన్ని సేకరించి అక్కడే భవన నిర్మాణం చేయు. వీళ్ళందరినీ గంపమూత పట్టుకొచ్చిన 2000 మందిని కలిపితే ఆ 2000 మంది ప్రేయర్ ఎట్లా చేయాలి? ప్రేయర్ అయినాక మళ్ళీ ఎటు పోవాలి? అది అందుకే నేను ఏమంటున్నా, యూ కమ్అట్. అసలు యాక్చువల్ నీ విధానం ఏంటో యూ కమ్అట్. ఈ కలిపిన తర్వాత ఏదో అమాల్గమేట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా నువ్వు నీ విధానం చేయబోతున్నావు, యూ కమ్అట్ విత్ ఇట్. ఆల్రెడీ డిజైన్స్ అయిపోయినాయి. ఈ 53కి ఇచ్చిన వాటిలో డిజైన్స్ ఇచ్చారు. మేఘా వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు. 8 బ్లాక్లు కడుతున్నారు. ఆ 20 ఎకరాలు, 18 ఎకరాలు, 15 ఎకరాలు ఈ మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ ఆల్ టైప్, అంటే మహాత్మా జ్యోతిబా ఫూలే, ఎస్సీ, మన ఆ తర్వాత ఎస్సీ వెల్ఫేర్, ఆ తర్వాత మైనార్టీ వెల్ఫేర్, వీటిని తీసుకుపోయి అందులో ఆ 8 బ్లాక్లలో ఒక్కొక్క బ్లాక్ ఇచ్చేసి వాటిని కలిపే ప్రయత్నమే తప్ప కొత్త రిక్రూట్మెంట్ కానీ కొత్త అడ్మిషన్ సిస్టమ్ కానీ కొత్తగా పోస్ట్ శాంక్షన్ అనేటువంటిది ఏమీ లేదు. మళ్ళీ మీరు అన్నట్టు ఏదైతుందో ఈ 8 బ్లాక్లో నడవ కాంపౌండ్ వాల్ ఉంటుంది, అటోడు అటే ఇటోడు ఇటే. 8 బ్లాక్లు ఏదైతుందో అటోడు అటే ఇటోడు ఇటే, అంతే కదండి. కొత్త పోస్టులు లేవు, కొత్త చేరిక లేదు. మళ్ళీ వీళ్ళు కూడా ఏదైతుందో బడి అనేది నీకు వాళ్ళ ప్రేయర్ 500 మంది పిల్లలే ప్రేయర్ చేస్తారు. ప్రకటించాల్సింది ఇప్పుడున్న ఇవన్నిటికి రెసిడెన్షియల్స్ కి పక్కా భవనాలను నిర్మిస్తున్నారు. ఇదంతే, నేను అదే అంతే. ఇది ఓన్లీ భవన నిర్మాణ కార్యక్రమం. ఇట్స్ ఓన్లీ కాంట్రాక్టర్ కూడా పెద్దోడు, మెగా ఓడాడు అంటే కిందోనికి ఎవరికి లాభం రాదిక అని చెప్పని ఏదైతుందో స్థానికులకు అవకాశం లభించకుండా చేసి ఆ మెగా కృష్ణ అంటే పర్సెంటేజ్ డైరెక్ట్గా వస్తుంది దానికి చూస్తుండు తప్ప అంతకంటే ఏం లేదు. నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడి ఎట్లా అంటున్నా? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నీకు పోలిగా నానే ఎన్నడన్నా నువ్వు తెలంగాణ జెండా పట్టినావా? రేవంత్ రెడ్డి జీవితంలో రాజకీయంగా ఎన్నడన్నా తెలంగాణ జెండా పట్టినాడా? పొంగురెడ్డి అన్న తెలంగాణ జెండా పట్టిండా? తుమ్మల నాగేశ్వర అన్న తెలంగాణ జెండా పట్టిండా? వేం నరేంద్ర రెడ్డి అన్న తెలంగాణ జెండా పట్టిండా?
అసలు మీరు కేటీఆర్ గారిని హరీష్ రావు గారితో పోలికేటే నాకు అర్థం కాదు. కేటీఆర్ గారి వారికి వాళ్ళు ఎక్కడ అలాంటి కేసీఆర్ గారికి తోడు నిలిచి అడుగు వేసి ఉద్యమం ఇవాళ ఏదైతుందో బలోపేతం కొరకు సమాజాన్ని చైతన్యం చేయడానికి కొరకు హరీష్ రావు ఇంక్లూజన్ వాజ్ అప్రూవ్డ్ బై సోనియా గాంధీ. రేవంత్ రెడ్డికి తెలుసు ఆయన ఎక్కడో అప్పుడు తెలియదు. హరీష్ రావు ఇంక్లూజన్ ఇంటూ ది క్యాబినెట్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో హరీష్ రావు గారి యొక్క చీరిక క్యాబినెట్లో ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై ది సోనియా గాంధీ. ఈయన తెలియదు ఆ సంగతి. హరీష్ రావు గారి గురించి కేటీఆర్ గురించి మాట్లాడేనా అంటే ఎట్లనే అంటున్నా. మాట్లాడు, కొండరెడ్డి గురించి మాట్లాడు, తిరుమల రెడ్డి గురించి మాట్లాడు, తిరుపతి రెడ్డి ఉన్నాడు కదా, తిరుపతి రెడ్డి గురించి మాట్లాడు, భూపాల్ రెడ్డి గురించి మాట్లాడు, కృష్ణారెడ్డి గురించి మాట్లాడు. ఉన్నాడు, నీ డైరెక్టర్స్ ఉన్నారు కదా, నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుకోవాలి. నీ నడుస్తున్న పాలన ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓన్డ్ బై రేవంత్ రెడ్డి యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్. డైరెక్టర్స్ ఆర్ నన్ ఎల్స్ దాన్ హిస్ బ్రదర్స్, నన్ ఎల్స్ దాన్ హిస్ బ్రదర్స్. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, భూపాల్ రెడ్డి, ఇంకోలేవరా జగదీష్ రెడ్డి, సారీ మీరు మంచి జగదీష్ రెడ్డి. థ్యాంక్ యూ. ఇప్పుడు నిన్న సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీళ్ళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక ప్రభుత్వం అంటే జాతీయ పార్టీగా భావించేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతుందో it has become private limited company. It has become private limited company owned by chairman and managing director Enumula Revanth Reddy. Owned by chairman and managing director Enumula Revanth Reddy. Directors ఏదైతున్నదో ఎనుమల తిరుపతి రెడ్డి, ఎనుమల కొండల్ రెడ్డి, ఎనుమల జగదీష్ రెడ్డి, ఎనుమల భూపాల్ రెడ్డి, ఎనుమల కృష్ణారెడ్డి. దీస్ ఆర్ ఆల్ డైరెక్టర్స్. అంటే ఇక్కడ నీ పాలన ఏ విధంగా నడుస్తుందోనో దాన్ని మొత్తం తెలంగాణ సమాజం అంతా గమనిస్తుందని చెప్పంటూ నేను మీరేదైతుందో అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదైతుందో ఉద్యమ నాయకులుగా, అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదైతే ఉద్యమ నాయకులుగా, హరీష్ రావు గారు ఏదైతున్నదో 2004లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క ఆమోదంతో ఈ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ టు ది క్యాబినెట్. హరీష్ రావు గారు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, వారి సూచన మేరకు వారి ఆమోదంతో ఏదైతుందో హరీష్ రావు గారు వాజ్ టేకెన్ టు ది క్యాబినెట్. కేటీఆర్ గారు ఏదైతుందో ఉద్యమ నాయకుడిగా వారి పోరాట ఫలితం ఏదైతుందో తెలంగాణ సాధించబడటం, తెలంగాణ వీళ్ళ ఉద్యమ అంశాలు, వీళ్ళ నిధులు, నీళ్లు, నియామకాలు ఇవన్నీ నెరవేర్చడంలో ఏదైతే భాగస్వాములు కావటానికి కొరకు ఏదైతుందో దేవర్ ఇన్క్లూడెడ్ ఇన్ టు ది క్యాబినెట్. నాట్ లైక్ యువర్ బ్రదర్స్ ఎనుమల తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, వాళ్ళకి ఎవరికి ఏమి హోదా ఉందో తెలియదు కానీ రాజ్యం చేసేదంతా వాళ్ళే రాజ్యం చేస్తున్నాను. ఎవరు నన్ను చెప్పంటున్నాను నేను.
వీళ్ళ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో జరిగే భూ ఆక్రమణలు అన్నీ కూడా ఏదైతుందో వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ సూచనల మీద జరుగుతున్నాయి. దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓన్డ్ బై అనిమల రేవంత్ రెడ్డి యాజ్ ఎ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. డైరెక్టర్స్ ఆర్ హిజ్ ఓన్ బ్రదర్స్, నన్ ఎల్స్. వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో దశాబ్ద కాలం 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా సమాజంలో ఉన్నట్టుగా బలహీన వర్గాలను వాళ్ళ కులవృత్తులు ప్రోత్సహింపజేయబడే విధంగా ప్రోత్సహిస్తూ ఒకవైపు, ఇంకోవైపు ఏదైతే ఒక విద్యా అవకాశాలు భవిష్యత్తు నిర్మాణం కొరకు వారు కల్పిస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతుంటే గొర్రెలు ఇచ్చిండ్రు, బర్రెలు ఇచ్చిండ్రు. ఆయన కులవృత్తులు ప్రోత్సహించింది. వాళ్ళు యాదవులు గొర్రెల కుర్మలు గొర్రెల కాపర్లు అని చెప్పి అంటున్నాను. వాళ్ళ జీవనాధారం ఏదైతుందో గొర్రెల కాపర్లు వాళ్ళు. ఆ కుటుంబ పోషణ దానిపై ఆధారపడి ఉందని చెప్పి అంటున్నాను. ప్రతి కుటుంబానికి ఏదైతుందో 20 గొర్రెలు, 5 పొట్టేళ్ళు, 1,25,000 as a unit. 1,25,000 as a unit. వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నాం. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, దాన్ని కేంద్రీకరిస్తున్నాడు. ఇప్పుడు నేను అల్లిపూర్ నడిచే పాఠశాలను నేను ఆడికెళ్ళి దాన్ని ఎత్తేస్తా. అల్లిపూర్ ఏదైతే ఒక పెద్ద విలేకలాగా ఆ సమూహంలో ఒక పాఠశాల నిర్వహపడటంతో ఆ ప్రాంత వాస్తవులకు అందరికీ ఏదైతుందో మాధవ్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నది, లక్ష్మీపూర్ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నది. అది అక్కడ కట్టు 5 ఎకరాలు. 5 ఎకరాలు అంటే అంతేనే ఇంటూ 20 కడితే ₹1 కోటి. 20 లక్షలకి ఎకరం అన్నా. నీ ప్రభుత్వ స్థలం అందుబాటులోకి వస్తే సంతోషం. ఇదేదో నాకు ఇది వీళ్ళ ఆలోచన నాకు అర్థమే కాదే. నేను ప్రభుత్వ భూమి ఉన్నగానే కడతా అని చెప్పారంటే ఇక ప్రభుత్వం ఎక్కడ దొరకకుండా గుట్టల్లో పైన కడతా కానీ ఏదైతున్నదో ఎంత భూమి విలువ 20 లక్షలకి ఎకరమే. 40 లక్షలకి ఎకరం 20 కాదు, 40 అంటే 40 × 5 అయితే 2 కోట్లు అవుతుంది. 40 లక్షలకి ఎకరం అయినా కానీ 40 × 5 ఎకరాలు ఎంత అవుతుందన్నా 2 కోట్లు అవుతుంది. 20 కోట్లలో ఏదైతుందో భవనం నిర్మాణం పూర్తి అయిపోతుంది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ 200 కోట్లు పెడుతున్నాం అక్కడ. 200 కోట్లు, 200 × 100, 190 అంటే 20,000 కోట్ల కాంట్రాక్ట్. 20,000 కోట్ల కాంట్రాక్ట్ అది. ఇప్పుడు ఆయన దృష్టి ఎంతవరకు ఏదైతుందో కమిషన్ల మీద తప్ప ఇంకోట్లేదు. ఇప్పుడు డీసెంట్రలైజేషన్తో ఎక్కడ పడి అక్కడ కడితే ఈయనకి వచ్చేదేం లేదు కదా. స్థానికంగా ఉండేటువంటి కాంట్రాక్టర్లు ఎవరో వాళ్ళందరూ పాల్గొంటారు, వాళ్ళకి అవకాశం వస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ల స్థానికులకు అవకాశాలు వస్తాయి. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ ఏదైతుందో మళ్ళీ అదే స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ వాడు ఏమంటారో తెలియదు. మళ్ళీ అదే మెగా కృష్ణారెడ్డో మళ్ళీ వానికి మళ్ళీ అదే మెగా కృష్ణారెడ్డి వాడు ఎవడైనా కానీ ఇప్పుడు అదేంటి 20,000 కోట్లల్లో ఓ 10% అన్న 2,000 కోట్లు, 10% అన్న 2,000 కోట్లు. ఏది నీ ఆలోచన విధానం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతుందంటున్నా. ఎంతవరకు ఏదైతుందో నీ ఆర్థిక ప్రయోజనం తప్ప, నీ ఆర్థిక ప్రయోజనం తప్ప నీ రాష్ట్ర హితం, సమాజ హితం, బలహీన వర్గాల ఏ విధంగా మేలు అనుకూలుస్తాం అది ఆలోచన చేయరన్న ఆయన. నువ్వు కామారెడ్డి ఏం చెప్పిందన్నా, మేము అధికారం రావడంతోనే మేము 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిండా. కామారెడ్డి ఇది బీసీ డిక్లరేషన్ అని ఇదే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బిల్లు ఆయన వచ్చి పని చెప్పిండు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో వస్తే మేము బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్. కేవలం లోకల్ బాడీసే కాదు, విద్యా ఉద్యోగాలలో లోకల్ బాడీ స్థానిక సంస్థలు ఎవరికి అవకాశం వస్తుందో ఏమైతే తెలియదు కానీ విద్యా ఉద్యోగాలలో అవకాశం కల్పిస్తా అని చెప్పిండా. ఇది ఎక్స్క్లూడింగ్ ముస్లిం మైనారిటీ.
ఇక్కడ గమనించాల్సింది ఏదైతే ఉందో దిస్ 42% రిజర్వేషన్ ఎక్స్క్లూడింగ్ మైనారిటీ. నీ దేశం లెక్కలేని విధంగా కులగణన చేపడతా. ఐ వాంట్ బి రోల్ మోడల్, రేవంత్ రెడ్డి. ఏమైంది నీ రోల్ మోడల్? అని కేసీఆర్ గారు ఏదైతుందో చెప్పక చేయక సమగ్ర కుటుంబ సర్వే చేపడితే, సమగ్ర కుటుంబ సర్వే ఇప్పుడు ఆల్ రికార్డ్స్ ఆర్ అవైలబుల్. ఇదే రేవంత్ రెడ్డి గారి యొక్క డిక్షనరీ ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ఎక్స్క్లూడింగ్ ముస్లిమ్స్ 51%, ముస్లిమ్స్ 10%, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ 61%. ఎక్స్క్లూడింగ్ ముస్లిమ్స్ 51%, 51, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ ప్లస్ స్టేట్ 61%. రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమైనాయి? జనాభా ఇప్పుడు ఇతర వర్గాలు ఏ విధంగా పెరుగుతుందో బలహీన వర్గాలు కూడా పెరగాలి కదండి. ఇప్పుడు ఇతర వర్గాల జనాభా నిష్పత్తి పెరుగుదల ఎట్టుంటుందో బలహీన వర్గాల జనాభా నిష్పత్తి పెరుగుదల కూడా ఉండాలి కదా. 51 ఏదైతుందో ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 46%. ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 46%. 5% కనుమరుగైంది. 10 ఏళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల జనాభా 51% ఉంటే ఇవాళ అది ఏమైంది? రేవంత్ రెడ్డి వచ్చినాక 46 అయింది. మైనారిటీ 10 కలిపితే 56 అవుతుంది. మైనారిటీ 10 కలిపితే అప్పుడు మైనారిటీ కలిపితే ఏమైతుంది? 61 అవుతుంది. 61 56 మధ్య వ్యత్యాసం ఎంత? 5. అంటే ఎట్లా చూసినా 5 అయితే కోత పెడుతుండు కదా. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ బలహీన వర్గాలు బీసీ మంత్రులు ఏం చేస్తున్నా నాకు అర్థం కాదయా. అంటే ఓవరాల్ ఏదైతుందో 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ రాష్ట్రంలో 261 గురుకులాల పాఠశాలలు ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తదుపరి దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ వాళ్ళ కుల వృత్తులకు ప్రోత్సహింపజేయటం, అది ఏ కులమన్న కానీ రైతాంగం ముందే చెప్పగా నేను రైతు బంధు అనేది ఏదైతుందో అది ఒక వర్గానికి ఒక కులానికి చెందింది కాదు. రైతు బంధులో ఏదైతుందో ఆల్ విల్ కమ్ ఇన్ టు ఇట్. అట్లాగే యాదవులు, గొల్ల కుర్మలు, గొర్రెల కాపర్లు వచ్చిండ్రు, గీతా కార్మికులు వచ్చిండ్రు, మత్స్య కార్మికులు వచ్చిండ్రు, రజకులు వచ్చిండ్రు, నాయి బ్రాహ్మణులు వచ్చిండ్రు. ప్రతి వర్గాన్ని ఏదో విధంగా ఏదైతుందో వాళ్ళ కులవృత్తులు ప్రోత్సహింపజేసే విధంగా కార్యక్రమాలు అమలు చేసిండే. విద్యకు ప్రోత్సాహం కల్పి చేయటం 261 ఉన్న ఏదైతుందో 652 అంటే మోర్ దాన్ డబుల్, 100% కంటే మించి 652 జోడించి ఇప్పుడు 913 చేసింది. నేను చెప్పండి 913 చేసింది. ఇప్పుడు ఇవన్నీ ఏదైతుందో ఆల్ దీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ హ్యావ్ బీన్ అప్గ్రేడెడ్ టు జూనియర్ కాలేజ్ లెవెల్. ఇవి ఆరంభంలో ఏదైతుందో రెసిడెన్షియల్ స్కూల్స్, ఇప్పుడు క్రమేపీ ఏదైతున్నదో ఆల్ దీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ హ్యావ్ బీన్ అప్గ్రేడెడ్ టు జూనియర్ కాలేజ్ లెవెల్. ఇది కేసీఆర్ గారి కాన్సెప్ట్. నువ్వు అధికారానికి 33 మాసాలు గడుస్తుంది, ఒక్క బడి పెట్టినావే. నువ్వు అధికారానికి వచ్చి 33 మాసాలు గడుస్తుంది. 33 మాసాలలో ఒక కొత్త రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడైనా ఆరంభింపజేసినవా? నడుస్తున్న పాఠశాలకు రంగులు పూసి ఏదైతున్నదో దానికి ఏదైనా పేరు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఎక్కడ ఒక కొత్త రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కటి చెప్పండి అంటూ నేను. మొన్న ఈ మధ్య ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎక్కడ ఏదైతుందో తెలంగాణ మోడల్ స్కూల్ అని ఒకటి ఇనాగ్రేట్ చేసిండే. నేను చూసాను, వెరిఫై చేశాను నేను. ఇట్స్ రన్నింగ్ స్కూల్కి ఏదైతుందో పూతలు ఊసి తెలంగాణ మోడల్ స్కూల్. సరే ఆల్రైట్ నాయన, అట్లనే అన్ని స్కూళ్ళు చేయి.
ఒక్కటి చేసిన ఏదో తెలంగాణ మోడల్ స్కూల్ అంటే ఒక్కటి ఇది నువ్వు నీ టర్మ్ అయిపోయేంత వరకు ఇదే చూపుకుంటానని అర్థమా? ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలే. నాకు ఇది కొత్తది ఇంకా చెప్పంటున్నా. వన్ మస్ట్ నో వాట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఏదైతుందో అది నూతన పాఠశాల విద్యా విధానం కాదు. అది ఇట్స్ ఓన్లీ భవనం. ఆన్ గోయింగ్ స్కూల్స్కి ఏదైతే ఉన్నదో భవనం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయటం. అందరూ ఏమనుకుంటుందంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే వరకల్లా ఇక మా ఊరు కొత్త పెద్ద పడుతుంది 2000 ఈ కొత్త చేరిక ఉండదు. ఓన్లీ భవనం. ఇతర ప్రాంతాల్లో నిర్వహింపబడుతున్నటువంటి బీసీ రెసిడెన్షియల్ స్కూల్సే కానీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్సే కానీ ఇది ఇస్తుందో అవి ఇక్కడికి తరలించి యూ వాంట్ టు మేక్ ఇట్ ఇంటిగ్రేటెడ్. అంతేదా కొత్త విద్యా పాఠశాల ఆరంభం కాదు. నువ్వు చేయవే, నీకు నిజంగానే ఆలోచన ఉంటే యు ఇనిషియేట్. కేసీఆర్ గారు ఒక విద్యా విధానాన్ని ఏదైతుందో రూపొందించి బలహీన వర్గాలకు జ్యోతిబా పూలే సమాజంలో 50% పైన ఉన్నది బీసీలు. కేవలం ఎస్సీ ఎస్టీలే కాదు మైనారిటీలకు అవకాశం కల్పించిండు. ముస్లిం క్రిస్టియన్స్ బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పని దేశంలో ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో 262 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్. నీకు ఏ నియోజకవర్గం కానీ ఒకటి బాయ్స్ రెసిడెన్షియల్, ఇంకోటి గర్ల్స్ రెసిడెన్షియల్. ఒకటి బాయ్స్ రెసిడెన్షియల్, ఇంకోటి గర్ల్స్ రెసిడెన్షియల్. ఇన్ విచ్ more than 75% seats are reserved for BCs. In which more than 75% seats are reserved for BC. Rest 25లో మళ్ళీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓసీ కానీ. అంటే కాన్సెప్ట్ ఏదైతుందో బీసీ బలహీన వర్గాలకు ఏదైతే ప్రత్యేకంగా విద్యా సదుపాయాలు కల్పింపజేయాలనేటువంటి ఒక భావనతోని సంకల్పంతోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే అది అట్లే కొనసాగు. కేసీఆర్ గారికి ఎట్లా పేరు, మరి అది దాన్ని ఎట్లా కనుమరుగు చేయాలి? కేసీఆర్ గారి పేరు ఏదైతుందో అది అట్లే. ఇప్పుడు మరి అల్లిపూర్ ఉన్నది బీసీ రెసిడెన్షియల్ స్కూల్. అల్లిపూర్ ఉన్నది బీసీ రెసిడెన్షియల్ స్కూల్ విచ్ ఈస్ అప్గ్రేడెడ్ అప్ టు జూనియర్ కాలేజ్. లక్ష్మీపూర్ ఉన్నదంటూ నేను గర్ల్స్. మా ఇంట్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ గర్ల్స్ ఉంది, బాయ్స్ ఉంది. నేనేమంటున్నాను ఒకటే ఇంటిగ్రేటెడ్ అని చెప్పని ఏదైతే పేర్కొంటున్నావో అవి ఎక్కడెక్కడ కట్టవే బళ్ళు మంచిదే కదరే. నువ్వు ఏం చేస్తున్నావు? విధానాన్ని కేంద్రీకరిస్తున్నావు. ఇప్పుడు ది ప్రెజెంట్ కాన్సెప్టే డీసెంట్రలైజేషన్. ప్రెజెంట్ కాన్సెప్ట్ ఈజ్ డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ కల్పిస్తే నువ్వేం చేస్తున్నావే? దాన్ని కనుమరుగు చేసినావు. వీళ్ళు మత్స్యకారులు ఉన్నారే, గంగపుత్రులు కానీ ముతిరాజులు కానీ, వాళ్ళ జీవనాధారం చేపల పెంపకం. సమయానుగుణంగా ఏదైతుందో చేప నారు విత్తనం పంపిణీ చేసి వారి వృత్తి ప్రోత్సహింపజేయబడే విధంగా ఆ కార్యక్రమం అమలు చేస్తే వాళ్ళు ఏమైందా? లాస్ట్ ఇయర్ స్టిల్ నాకు ఇప్పటికీ గుర్తుందా, మన జిల్లాలోనే 700 పైచిలకు చెరువులు కుంటలు ఉంటే కనీసం 250 చెరువులు కుంటలు కూడా చేపనారు పోయలేదే. 700 పైచిలకు చెరువులు కుంటలు ఉంటే జగిత్యాల జిల్లాలో కనీసం 250 చెరువులు కుంటలకు కూడా చేపనారు పోయలేదు. పాపం వాళ్ళు ఏదైతుందో మత్స్యకారులు వాళ్ళ జూలై సాధారణ ఇప్పుడు చేప నారు పోసుకుంటే అది మార్చి వరకు ఎదిగి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికీ టెండర్ ప్రక్రియ ఏదైతుందో మొన్న పిలిచినట్టు కానీ లేదు, అది మళ్ళీ వాయిదా పడుతూ పోతుంటుంది.
వాళ్ళు ఎప్పుడో డిసెంబర్లో ఇస్తే అది ఏం చేసుకునే చెప్పినారు. గీతా కార్మికులు ఉన్నారే, మా గౌడియన్ సోదరు నిన్న సర్వయ్య పాపన్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసింది కదా. గీతా కార్మికులను ఆదుకోవాలంటే ఒక భావనతోని చెట్టు పన్ను రద్దు చేయడం, చెట్టు పన్ను రద్దు చేసింది, ట్రీ ట్యాక్స్. వైన్ షాప్లలో ఏదైతే ఉందో, వైన్ షాప్లలో 15% is reserved for a toddy tappers. వైన్ షాప్లలో ఏదైతే ఉందో వేలంలో 15% is reserved for a toddy tappers. ఎవరైనా ఆలోచించినారే? వీళ్ళ రజకులు, నాయి బ్రాహ్మణులు, వాళ్ళ కులవృత్తి ఏదైతుందో వాళ్ళు విద్యుత్ రాయితీ, నేత కార్మికులకు విద్యుత్ రాయితీ. ముఖ్యంగా వ్యవసాయం, ప్రధానంగా వ్యవసాయం అంటున్నాను, మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయానికి కులం లేదు, మతం లేదు. వ్యవసాయంపై ఆధారపడే రైతాంగం వాళ్ళు ఏ వర్గమైన, ఏ కులమైన అని చెప్పంటూ నేను రైతు బంధు, రైతు బీమా, రైతు బంధు, రైతు బీమా. ఇలా రైతులలో ఏదైతుందో ఆల్మోస్ట్ 80%, 80 to 90% బలహీన వర్గాలు. ఈ విధంగా ప్రోత్సహించి కులవృత్తులను, వారి జీవన విధానాన్ని ముందుకు తీసుకుపోవడంతో పాటుగా విద్యకు సంబంధించి, ఎందుకంటే భవిష్యత్తు విద్యపై ఆధారపడి ఉన్నదే, భవిష్యత్తు విద్యపై ఆధారపడి ఉన్నది కాబట్టి విద్యను ప్రోత్సహింపచేసే విధంగా ఉమ్మడి రాష్ట్రం 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో ఆంధ్రప్రదేశ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1956. ఆంధ్రప్రదేశ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1956. 2014 జూన్ 2 మనం విడిపోయినమే. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో మొత్తం తెలంగాణ ప్రాంతంలో గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏదైతుందో అది ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనారిటీ కానీ 261. అంటే 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంతంలో నెలకొల్పబడ్డటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల ఆశ్రమ పాఠశాలను కేవలం 261. విచ్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నాట్ ఈవెన్ 10 years. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే వీళ్ళ బలహీన వర్గాలకు ఏదైతున్నదో విద్యా అవకాశాలు ప్రోత్సహింప చేయాలనే ఒక భావనతోని వీళ్ళ జ్యోతిబా పూలే గురుకుల ఆశ్రమ పాఠశాలలు మీకు ఉమ్మడి రాష్ట్రంలో ఇట్ వాజ్ ఓన్లీ 19 ఓన్లీ 262 కొత్తగా చేర్చి 262 కొత్తగా చేర్చి వీళ్ళు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతుందో 281, 19కి ఏదైతుందో 262 జోడించారు. అదనంగా ఎస్సీ ఏదైతుందో మీ ఉమ్మడి రాష్ట్రంలో 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో 134 ఉంటే విచ్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 years 134 జోడించింది, రెట్టింపు చేసిండు 100%. ఇవాళ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ 268. ఎస్టీ ఏదైతుందో 96 ఉంటే 64 జోడించిండు, 96 ఉంటే 64 జోడించిండు అదనంగా. నౌ ది ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ హ్యావ్ కమ్ టు 160. పేపర్ కూడా ఇచ్చాను నేను. మైనారిటీస్ అయితే ఓన్లీ 12, లైక్ బీసీ ఎట్లా 19 మాత్రమే ఉంటే దాన్ని 262 జోడించి 281 చేసిండు. మైనారిటీ 12 మాత్రమే ఉంటే 192 జోడించి 204 చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడిచ్చాడు తల ఆడుతాను కానీ మీరు మంత్రివర్గంలో
రేవంత్ రెడ్డి గారు ఎట్లా తల ఆడిస్తే నువ్వు తల ఆడుటానికి నువ్వు మంత్రివర్గంలో ఉన్నది ఎందుకున్నావే? వేర్ ఇట్ హెస్ గోన్, వేర్ దట్ 5% హెస్ గోన్. ఇప్పుడు మోడీలను ఆదర్శం తీసుకోవాలంట. ఇంకా వీళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణ కులగణన ఏదైతే ఉందో వీళ్ళు జాతీయ స్థాయిలో మోడీకి ఇది ఆదర్శం కావాలన్నట. ఆయనతో కనుమరుగు చేసిండు మోడీ. ఇప్పుడు మోడీ దగ్గర కులగణన లేదు. కులగణన అంటే బీసీ గణన లేదు. మోడీ ఏదైతే ఉందో ఓన్లీ జనగణన విచ్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ విత్ బీసీ. బీసీలు లెక్కలు చెత్తలేడు. మోడీ గారు ఏదైతే ఉందో ఎన్డీఏ పాలనలో బీసీ జనాభా లెక్కలు చేస్తలేడు. చేసిన వాడు ఏదైతే ఉందో 5% కోత పెట్టాడు. చేసిన వాడు 5% కోత పెట్టాడు. ఏది నీ కామారెడ్డి డిక్లరేషన్? ఏది నీ కామారెడ్డి డిక్లరేషన్? ఏడి సిద్ధరామయ్య, ఏడి రాహుల్ గాంధీ? నీ ఓట్లప్పుడే తెలంగాణ గుర్తుకొస్తే తప్ప ఏదైతుందో పాలన లోపల ఏదైతుందో తెలంగాణ గుర్తుకు రాదా? ఇలా రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడతా అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందండి. ఐఎమ్ సారీ, అంటే మీరు కూడా మమ్మల్ని ప్రశ్నించాలి. వాట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ? వాట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ? కులంతో ప్రోత్సహిస్తే గొర్రెలు ఇచ్చినావు, బర్రెలు ఇచ్చినావు. పిల్లలకు చదువు కావాలి. డెఫినెట్లీ పిల్లల చదువును ప్రోత్సహించాలి. పిల్లల చదువు ప్రోత్సహించాలి. పిల్లల చదువు ప్రోత్సహింపజేయడానికి ఏది ఇస్తుందో పాఠశాలలు ఏర్పాటు చేయాలి. దానికి అనుగుణంగానే కేసీఆర్ గారు ఏదైతుందో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసిందా? నువ్వు ఒక్కడి చేయలేదు 33 మాసాలల్లా. 33 మాసాలలో ఒక్కడి చేయలేదు అంటున్నాను. ఒక్కడి చేయలేదు అంటున్నాను. ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభింపజేసిండో వాటిని ఎట్లా కనుమరుగు చేయాలి, ఎట్లా ప్రజల్లో చర్చ లేకుండా చేయాలి? లక్ష్మీపూర్ ఉన్న బడి, అల్లిపూర్ ఉన్న బడి అవి పట్టుక చేదిస్తారు. అదేంది ఆ ఇంటికి ఏడగడతాడు ఏందో తెలుగు ఎమ్మెల్యే గారికి ఏడగడతాడు. అవి మాత్రం కనుమరుగు చేయాలి. లక్ష్మీపూర్తో అల్లిపూర్తో కనుమరుగు చేయాలి. ఇదేంది చెప్పునంటే అది నువ్వు కనుమరుగైతే అనుకుంటుండ్రు. కానీ బట్ ఇప్పుడు జనం చాలా ఆలోచన పనులు వాళ్ళు వినొచ్చిందా? జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్నారని చెప్పంటున్నా. జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్నారని చెప్పంటున్నా నేను. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నీకు ఇంకా సమయం ఉన్నది. ఇంకో 2 సంవత్సరాలు నీకు ఉన్నదే కాలము. ఈ 2 సంవత్సరాలు కొద్ది ఏదైతుందో కొద్దిగా ఆలోచన పరంగా జ్ఞానోదయం కావాలి. జ్ఞానోదయం కావాలంటూ నేను రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారో తెలియదయా? రాహుల్ గాంధీ గారు ఏమో ఆలోచించడం తెలియదు. ఈయనేమంటాడు ఇంకా రేవంత్ రెడ్డి మొన్న ఎక్కడనో మా ప్రభుత్వంలో పార్టీ జోక్యాన్ని సహించలేనట. మా ప్రభుత్వంలో పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను పార్టీ జోక్యాన్ని సహించలేనట. అదో పార్టీ లేకుండా ప్రభుత్వం ఎక్కడిదే? పార్టీ లేకుండా ప్రభుత్వం ఎక్కడిది? నువ్వు ప్రభుత్వం నడిచేది పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా నడుస్తావా, లేకుంటే సొంత ఎజెండానా? రేవంత్ రెడ్డి ఏమంటే సొంత ఎజెండాతో నడిపిస్తా నేను. నీ సొంత ఎజెండా కాదే, కాంగ్రెస్ పార్టీ ఎజెండా. కాంగ్రెస్ పార్టీ ఎజెండా అది మాట్లాడితే పార్టీకి ఏమి నా మీద పెత్తనం, నేను పార్టీలు జోక్యం చేసుకుంటే నేను సహించా, పార్టీలో జోక్యం చేసుకుంటే నేను సహించానట. మరి ఆ పార్టీ నాయకత్వం ఏం చేస్తుంది ఎవరికి అర్థమవుతలేదే రాహుల్ గాంధీకి. ఇప్పటికే ఏదైతుందో సరే, నీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతుందో నువ్వు ఒక నూతన ఒక విద్యా విధానం ఆరంభింపచే, న్యూ అడ్మిషన్ టేకప్ చేయి. న్యూ అడ్మిషన్ టేకప్ చేయి. నువ్వు అంతర్జాతీయ స్థాయిలో చేస్తావా,
స్టాండర్డ్ ఏజ్ స్థాయిలో చేస్తావు చెయ్యు. కానీ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతున్నాయో వాటి యథావిధిగా కొనసాగింపు చేయబడే విధంగా ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ అవేవే కానీ అవి యథావిధిగా కొనసాగింపు చేయబడే విధంగా అక్కడ వాటికి ఏదైతుందో స్థలాన్ని సేకరింపజేసి అక్కడ భవనాలు నిర్మాణం చేయు. కానీ ఏదైతుందో నేను అవి లేకుండా చేసి అవి అక్కడే ఉంటే కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు కాబట్టి నేను ఆడ లేకుండా చేసి ఈడ పెడతా అని చెప్పంటే మాత్రము ప్రజలు సహించరు అని చెప్పంట, ప్రజలు సహించరు అని చెప్పంట. అసలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి అసలు విద్యా విధానమే లేదా నీకు? అదేదో ప్రకటించిన విద్యా విధానం ఏందో. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు నీ విద్యా విధానం ఏంటి? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. అది కేవలం నీ కాంట్రాక్టర్లకు సొమ్ము దూసిపెట్టడానికి కొరకేనా? నీ కమిషన్ల భాగవతం కొరకేనా? దాని అడ్మిషన్ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం మొన్న ఒకటి ఆరంభించారు ఇక్కడ